హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నాంచార్మ లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. నేను ఈరోజు నా దగ్గర అంటే ఎప్పటి నుంచో వచ్చినాయండి ఈ బ్లౌజులు. నాకు ఎప్పుడో వచ్చినాయి. ఇక్కడే కంకిపాడు వాళ్ళది, బట్టల షాప్లో చేస్తారు వాళ్ళు. ఇదేంటంటే ప్లెయిన్ హెమ్మింగ్ అండి. ఈ బ్లాక్ ఈ రెండు కూడాను నేను ఇప్పుడు అంటే చుట్టూ మనం స్టిచ్చింగ్ చేసేసేస్తే మనకి కుట్టడానికి యూజ్ అవుతుందని నేను అనుకుంటాం, అలాగే చేస్తాం కదండి. కాదు, నేను గమ్ము పెట్టి అంటే ఇది కట్ చేశాను, ఎప్పుడో కట్ చేశాను. నాకు చాలా రోజులు అయిపోయింది కట్ చేయడం కూడాను. నాకు కుదరటంలా కుట్టడానికి, స్టిచ్చింగ్ చేయడానికి. కటింగ్ అనేది ఎప్పుడో చేశానండి. దీన్ని ఏంటంటే ఇప్పుడు నేను ఫాస్ట్గా అయ్యేటట్టు గమ్ము పెట్టుకొని దీనికి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తానండి. గమ్ము పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేస్తే చాలా నీట్గా, మనం కుట్టిన దానికన్నా కూడా అదే మనం చుట్టూ కుట్టాలి కదండి. అసలు అయితే బ్లౌజ్ అయితే అసలు అలా కుట్టుకోకుండా కూడా మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. అంటే నేను గమ్ యూస్ చేస్తానండి. ఇలా ప్లెయిన్ ఎమ్మింగ్ బ్లౌజ్లో అదే థ్రెడ్ ఉందనుకోండి అసలు యూస్ చేయను. ఏంటంటే ఇది ఎప్పుడో చేశాను కాబట్టి దీనికి ఐరన్ అనేది ఒకటి కంపల్సరీగా చేయాలండి, ఎందుకంటే బాగా ముడత పడిపోతుంది. ఇది నేను ఈ గమ్ యూస్ చేస్తానండి. ఇది గమ్ము మీకు వీడియో క్లారిటీ కనిపించడం. ఈ బాటిల్ అంటే మాకు మగ్గం వర్క్ జరుగుతూ ఉంటుంది కదండి, వాళ్ళు తెస్తారు మగ్గానికి మాకు కంపల్సరీగా వాడే ఇది ఇంకొకటి కూడా ఉంటుంది. అది నేను ఫస్ట్ మనం ఇలా అనుకున్న తర్వాత దాన్ని ఇలా పెట్టుకుని రెండు బ్లౌజులు కూడా ఒకేసారి చేసేసుకున్నాం అనుకోండి, మనం వెంటనే మిషన్ మంచిగా దిక్కోకోకుండా స్టిచ్చింగ్ ఫాస్ట్గా చేసేసేయచ్చు. ఇది ఎప్పుడో ఏం కాదు, బట్ మనం అన్ని పైపింగ్ బ్లౌజులే కదండి. ఆ పైపింగ్ బ్లౌజులు వాడటం వల్ల దీన్ని తక్కువ యూస్ చేస్తాం. ఇప్పుడు దీన్ని కొంచెం పడేదాకా కష్టం అండి, ఎందుకంటే ఇది కొంచెం చిక్కగా ఉండదు, తిక్కుగా అనిపిస్తుంది. మనం 10 రూపీస్ 20 రూపీస్ బాటిల్లా పడదండి ఇది త్వరగా. ఇలా మనం అన్నిటికీ ఇట్లా పెట్టేసేసుకొని ఇంకా చుట్టూ మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసేయాలి కదా క్లాత్. ఆ క్లాత్తో పని లేకపోకుండా మనకు నీట్గా ఫినిషింగ్ అయితే జరిగిపోద్దండి, త్వరగా అయిపోద్ది అనమాట. మనం ఒక రూబీ బ్లౌజ్ కుడితే ఎలా మనకి స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోద్ది, రూబీ బ్లౌజ్ లాగా ఇది సేమ్ అలాగే అయ్యిద్ది అనమాట. ఇది ఒక చిన్న టెక్నిక్ అండి మన టైలరింగ్ ఫీల్డ్లో వాళ్ళకి. అంటే ఇలా కుడితేనే బాగుంటుందా అని నేను చాలామంది అనుకోవచ్చండి, కానీ ఈ ఫినిషింగ్ మీరు ఒకసారి చేసి చూసారంటే మీకే తెలుస్తుందండి ఎలా ఉంటుంది ఏంటండి. ఇక్కడ మధ్యలో కూడా మనం పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా. ఇది ఒక పని కదా, ఎందుకు దండగా అని నేను అనుకోవచ్చండి. అంటే ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం చేసే ఒక చిన్న పద్ధతి అండి ఇది, అంతే, ఏం లేదు దీనిలోనూ. త్వరగా మనకి టైం సేవ్ అవుతుంది అంతే. ఇది ఇటువైపు అనేది చూసుకొని మనం స్టిచ్చింగ్ చేయటం, ఇది పెట్టేసుకోవడమేనండి ఇలాగా. ఇలా పెట్టేసేసుకున్న తర్వాత మనం నీట్గా ఐరన్ చేసేసుకోవటమేనండి. ఇంకా దీన్ని గమ్ముతో కనుక మనం ఎలా చేసుకున్నట్లయితేనండి ఫినిషింగ్ మీకు చూద్దరు. కానీ ఈరోజు కంపల్సరీగా స్టిచ్చింగ్ వీడియో పెడతాను అని అంటున్నాను, కానీ పెట్టట్లేదు. నాకేంటంటే ఇక్కడ కెమెరా తీసి మళ్ళీ మిషన్కి పెట్టాలండి, నాకుందా ఒక్కటే కెమెరా. ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోవద్దు. ఏంటంటే వర్కర్స్ లేరు, ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పంపించకపోయాను అనుకోండి ఇంకా సీజన్లో దెబ్బేస్తారు వాళ్ళు, వెళ్ళిపోతానంటారు, ఏదేదో చెప్తారు కహానీలు. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళ కోసం అయితే ఇదేం చేయట్లేదండి. మన కోసం మనం చేసుకునేది ఇది ఒకటి అనేది. వాళ్ళని నమ్ముకొని మనం ఎప్పుడు టైలరింగ్ చేయకూడదండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు వర్కర్స్ అనేది. ఇది బాగా ఆ వర్కర్స్ గురించి మీకు తెలిసిందే. మనం ఐరన్ బాక్స్ వెంటనే ఉందనుకోండి, ఇలా మనం నీట్గా ఫినిషింగ్ చేసేసుకుంటే బాగుంటుందండి. వెంటనే ఐరన్ చేసేసామనుకోండి ఇది త్వరగా ఇదైపోద్ది అనమాట.
ఇది అందరికీ తెలిసిందేనండి. అయినా నా చిన్న వీడియో అనమాట. దీనికోసం అసలు ఎలా చేసి ఎలా అంటించుకుంటే బాగుంటుంది అది కూడా ఒకసారి చిన్న వీడియో తీసి చూపిద్దామని మీకోసం నేనండి. ఇంక ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎడ్జ్ని మనం కట్ చేసేసేసుకొని స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్దండి. ఇంక ఈ చుట్టూ ఉన్న చూసారా నీట్గా ఎలా వచ్చింది, ఎక్కడ ముడత అనేది అసలు మనకి ఈ బ్లౌజ్కి అనేది లేనే లేదు. చూసారుగా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అంటే నాకు కొంచెం ఇది ప్రాబ్లం అండి, ఫోన్ ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే ఇలాగా చూసారుగా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది కదా హ్యాండ్, ఈ హ్యాండ్ ఒకటి ఐరన్ చేసేసేస్తే సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనకి ఏది బెస్ట్ అనుకుంటే అది చేయటమేనండి. ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఏది మనకి త్వరగా యూజ్ అవుతుంది అనుకుంటే అది మాత్రమే చేయాలండి. నేనైతే హెమ్మింగ్ చేసే ప్రతి ఒక్క బ్లౌజు లైనింగ్ అయితే కంపల్సరిగా ఇలాగే చేసుకుంటానండి. ఇలా చేసుకుంటే ఏంటంటే స్టిచ్చింగ్ ఈ 4 బ్లౌజులు, ఈ 4 బ్లౌజులు కూడా నాకు త్వరగా అయిపోతాయండి. మనకి ఇచ్చేది 200 రూపీస్. ఆ 200 రూపీస్కి మనం అయిపోతుంది కదా త్వరగా. ఏం లేవులే, వెళ్ళరండి అమ్మ, చిల్లర లేదు, వెళ్ళరండి. ఏం లేదండి, షాప్కి ఒక కస్టమర్ అంటే అదే అడుక్కునే అతను వచ్చారు. మన దగ్గర చిల్లర లేవు. రోజు వస్తూనే ఉంటారండి, రోజు కాదు ప్రతి నిమిషానికి వస్తూనే ఉంటారు. ఎక్కడ తెచ్చేస్తామండి ప్రతి ఒక్క అందరికీ మనం చేయలేం కదా. ఏదో ఒకళ్ళు మంచి అతనికి దానం చేస్తే సరిపోతుంది. పడుచోళ్ళు కూడా దీన్ని ఏంటంటే ఇలా కాళ్ళు చేతులు బాగుండి వాళ్ళు కూడా ఇలా చేస్తే కొంచెం మనలాంటి వాళ్ళని ఇబ్బంది పడతామండి. లేవు అనలేం, కాదు అని చెప్పలేం కదా. ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత అంటే నేను ఎప్పుడో అంటే వెంటనే కట్ చేయగానే కూడా చేయొచ్చండి ఇది అనేది. ఈ పని అనేది కట్ చేసుకొని ఈ క్లాత్ ఆ రోజు నాకు బాగా చీకటి అయిపోయింది, కొంచెం బిజీ వర్క్. ఈ కార్తీక మాసం కదా కొంచెం బిజీ. ఎవరో ఒకళ్ళు వచ్చి అర్జెంటు నోముంది వ్రతం ఉందని నేను అడగడం, ఆ అర్జెంట్ చూడటం, ఈ పక్కన పడేసేయటం వల్ల ఇది బాగా లేట్ అయిపోయింది. అందుకని నేనేంటంటే ఈరోజు ఐరన్ చేసుకొని నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసేసేసేద్దాం. దానికి మనం ఎవరో ఒకళ్ళు నోములు వ్రతాలు ఈ కార్తీక మాసం అంతా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. పూజలని అవని ఇవని చెప్తూ ఉంటారు. ఇంకేదో ఒకటి మనం ఇలా కంపల్సరిగా హడావుడిగా ప్రతిదీ చేయాల్సింది. హడావుడి ఎందుకులే, తను ఫినిషింగ్ బాగుండకపోతే అసలు ఊరుకోదండి కస్టమర్ అనే అమ్మాయి. ఈ అమ్మాయి అసలు ఊరుకోదు. అందుకనే ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్లేదు అక్క, నాకు నెమ్మదిగానే చేసివ్వు, నాకు ఏం కంగారేం లేదని చెప్పింది. అందుకని సో నేను ఇంక ఇప్పుడు ఇలా చేస్తున్నానండి. లేట్ అయినా పర్లేదని చెప్పింది కదా తను. కొంచెం మంచిగా స్టిచ్చింగ్ బాగుండాలండి. తను ఏంటంటే వెనక మళ్ళీ బ్యాక్ డీప్ నెక్ తొడుగుతుందండి. ఆ డీప్ నెక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్కే, బాగా డీప్ నెక్. మీకు తెలుస్తుంది నేను ఇప్పుడు వేస్తే చూస్తే మీకు ఆల్రెడీ. ఈ ఉల్టా సీజా గీసాను కానీ ఇవి కూడా మనకి సరిగ్గా కుదరలేదండి. ఉల్టా సీజా కూడా సరిగ్గా రావట్లేదు. మా డీస్తో గీసుకున్నానండి. అంటే ఉల్టా సీజా అలా మనం వైట్ దాంతో అలా గీసుకున్నాం అనుకోండి, మార్కర్తో, అదే మన దగ్గర ఉన్న డీస్తో ఆ గీసుకోవడం ఏంటంటే మనకు ఒకటే వైపున స్టిచ్చింగ్ చేస్తున్నామని ఒక ఫీలింగ్ అలా ఇలా వచ్చిందని. అంటే క్లాత్ తిరగలో ఉల్టా పల్టా వస్తుంది కదా, అలా రాకోకోకుండా నీట్గా వచ్చింది అని ఒకవైపే కుట్టామని నేను అదే దానికోసం అండి అలా గీసుకునేది డీస్తో. ఇది బంక అంటే గమ్ము కదండి. ఈ గమ్ము ఏంటంటే కొంచెం ఐరన్ లెగుస్తుంది అనమాట. అంటే గబక్కన అలా ఐరన్ లేచిపోతూ ఉంటుంది. లెగనీకోకుండా మనం చేత్తో ఇలా పెట్టుకొని అంటే ఇదేమంత చిన్న విషయం ఏం కాదండి. గమ్ము అంటించడం అనేది అనుకుంటారు, గమ్మ అంటించేసేసి చేసేయడమే. ఏం కాదండి. ప్రతి ఒక్క పని టైలరింగ్ ఫీల్డ్ అనేది చాలా కష్టం అండి. ఒక చిన్న షార్ట్తో ఫాస్ట్గా చేసేదైతే కాదండి ఇది. ఫాస్ట్గా అసలు కుదరదు ఇది వర్క్ కూడా. మనం ఫాస్ట్గా చేస్తే మనం
ఇంక ఇప్పుడు ఈ మనం చుట్టూ ఉన్నాయి కట్ చేసేసేసుకొని ఈ జాయింట్లు పడతాయండి మనకి కొంచెం. ఈ జాయింట్లు వేసిన తర్వాత మిగతా క్లాత్ అనేది కట్ చేసేసేసి కస్టమర్కి మనం ఊరికే సాదా రూబీ దానికి కనుక కటింగ్ చేసుకున్నట్టు చేసేసుకోవడమే, స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి. మనకేంటంటే డాట్లు వేసేటప్పుడు ఇలా అంటించుకున్నాం అనుకోండి, డాట్లు వేసేటప్పుడు మనకి ఫినిషింగ్ అనేది ఇలా ముడతలు రాకోకోకుండా బాగుంటుందండి. ఇది ఏంటంటే ముడతలు ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా మనం స్టిచ్చింగ్ని ఈ డాట్కి ఇక్కడ వేసి ఇలా సంక కూడా ఒకటి వేసుకోవాలి కదా, అలా లేకోకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఇది కూడా కష్టమైన పనేనండి, తేలికైందంటూ ఇందులో ఏమీ ఉండదు. చేస్తూ ఉంటే అదే మనకి ప్రతిదీ తెలుస్తూ ఉంటుందండి. మన అనుభవమే కొన్ని పాఠాలు నేర్పిది ఇది టైలరింగ్లో. మన జీవితంలో కష్టాలు ఎలాగో ఈ టైలరింగ్ ఫీల్డ్లో కూడా మనకు అలాగేనండి. ఇంక ఇప్పుడు మనకి ఇక్కడ కొంతమంది కుడితే స్టిచ్చింగ్ అనేది చేస్తే ఇక్కడ ముడతలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు అసలు ఇక్కడ ముడత అనేది ఇట్లా క్లాత్ ఇది ఇలా వేసి చూసినా కానీ మనకు అసలు ముడత అనేది ఏం కనిపించదు. ఇలా బ్లౌజ్ వేసుకున్నా ముడత కనిపించదు అనమాట. ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసేసి బ్యాక్ చేస్తానండి. అంటే 2 బ్లౌజెస్ వరకు కూడా వీడియో తీస్తానండి, ఈ 2 బ్లౌజులు కూడా. ఎందుకంటే జనం నమ్మటం లేదండి, నిజాలు ఎవ్వరూ నమ్మటం లేదు. ఎప్పుడో కట్ చేయడం వల్ల ఇలా ఐరన్ చేయాల్సి వస్తుందండి కంపల్సరీగా. ఈ డీస్ అనేది నేను దీని మీద స్టిచ్చింగ్ చేశానండి, డ్రాయింగ్ వేసాను. అంటే స్టిచ్చింగ్ సారీ, డ్రాయింగ్ వేసానండి. ఈ డ్రాయింగ్ అనేది ఈ వైట్ మార్కర్తో కనిపించుకోకుండా మనం కొంచెం ఇదిగో ఇక్కడ అనేది కంపల్సరీగా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇది ముడత అనేది మనం ఐరన్ చేసేటప్పుడు ఇక్కడ అటు ఇటుగా వస్తుంది కదా, అది మనకి అక్కడ ఒక చిన్న సిల్టా పెట్టామనుకోండి, ఇలా సిల్టా పెట్టామనుకోండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడ సాగినట్టుగా అలా అనిపించదు అనమాట. ఈ చిన్న చిన్న ట్రిప్స్ ఏనండి మన లైఫ్ని టర్న్ తిప్పేది టైలరింగ్ ఫీల్డ్. ఇప్పుడు మనకి ఒక 2 గంటలు ఈ బ్లౌజులు అయిపోతాయండి, 4 బ్లౌజులు కూడా అయిపోతాయి. ఇలా చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటే నీట్గా. అంటే దీనికి ఐరన్ బాక్స్కి ఇది గమ్ము అంటుకుంటుందండి. మనం ఎంత బాగా చేస్తున్నా కానీ గమ్ము అంటుకుంటుంది. అప్పుడు ఏంటంటే అంటుకున్న గమ్ము క్లాత్ ఎంపట లేచి వచ్చాయి మనకి. ఐరన్ బాక్స్ అంటే క్లాత్ కూడా లేచి వస్తుంది. దాన్ని ఏంటంటే మనం ఒక హ్యాండ్ ఇలా వేసుకొని పట్టుకొని దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవటమేనండి. ఇది నేను ఎక్కువగా కొంచెం లోపలికి అంటించాను చూసారు, ఇక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ కనిపించుకోకుండా మనం ఏంటంటే కొంచెం దీన్ని
అంటే గమ్ము పెట్టుకునేటప్పుడు కొంచెం అంటే ఇట్లా వేసుకున్నాం అనుకోండి కొంచెం బాగా నీట్గా వచ్చిద్ది అనమాట. రెండు సేమ్ బ్లాకేనండి ఈ బ్లౌజులు కూడాను. ఈ క్రాస్ బెల్ట్లు ఇవి అక్కర్లేదండి, అంటించిన అక్కర్లేదు క్రాస్ బెల్ట్లు కూడా. కొత్త వాళ్ళు అయితేనండి ఈ ఫ్రంట్లో ఉన్నాయి చూసారా, అయ్యో ఎలా అనేది అటు ఇటు కుడుతున్నామని అనుకుంటారు కదా, ఇటువైపు అటువైపు అనేది అర్థం కాకుండా ఎలా కుట్టామనేది తెలియకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది మంచి యూజ్ అవుతుందండి. ఇది ఇలా గమ్మంటించుకోవడం రెండు ఇలా వేసుకున్నాం అనుకోండి దానిపైన పెట్టుకోవడమే కదా, పెద్ద కష్టమేం కాదు కదా, ఈజీగా వాళ్ళకి కూడా తెలిసిపోతుంది అనమాట. సాధ్యమైనంత వరకు ఇది కరెక్ట్గా ఉన్న ప్లేస్లోనే అంటించుకోవడం బెస్ట్ అండి, మరీ అటు ఇటు కాకోకుండా. ఇది కొంచెం ఇప్పుడు నేను ఇందాక చూపించాను చూసారా మిస్టేక్ బ్యాక్ నెక్ వచ్చేసేసి, మరీ అంత దూరంలో కాకుండా చక్కగా ఈ రౌండ్కి ఎలా పెట్టి మనం ఎక్కడ ఏ పార్ట్కి ఎలా పెట్టాలి అనేది గమ్ము కూడా కరెక్ట్గా అలా వచ్చేలా చేసుకుంటే మనకి ఇంకా అసలు ఫినిషింగ్తో కూడా ఇబ్బంది ఉండదు. ఈ మధ్యలో ఎందుకంటారు అక్కడ ఇలా పెట్టుకుంటే కనుక మనకి మధ్యలో కూడా స్టిఫ్గా ఉంటుందండి అంతే. మనం చేత్తో కొంచెం ఇలా అనుకున్నాం అనుకోండి గమ్ము కొంచెం అంటుకుపోద్ది అనమాట లైట్గా. అప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఇంకా క్లాత్ ఇదై వచ్చేసేది అనమాట, ఐరన్ బాక్స్తో లెగ్స్ వచ్చేసేది అనమాట. ఇది చూసారు మన హ్యాండ్కి అక్కడక్కడ అంటుకుంటే దాంతో ఈ క్లాత్ అనేది అసలు లెగ్స్ వచ్చేస్తుంది. అందుకేనే మనం ఏంటంటే ఎక్కడ అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా దీన్ని ఇలా అనుకొని చేసేసుకుంటే నీట్గా ఉండదండి. ఈ పని కూడా కష్టం, ఈజీగా ఏది ఈజీ అయితే కాదండి. టైలరింగ్ ఫీల్డ్ అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది అది. ఇది
నిన్నే నేను యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నానండి. ఒకటి పింక్ గోల్డ్ స్పాట్ కలర్ ఒకటి అంటించాను నేను. అంటిస్తే దానికి అంటించి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఐడియా వచ్చింది, మనం కూడా ఇది ఈజీ అనుకుంటారు, ఒక చిన్న వీడియో చేసి పెడదాం దీని మీద అని. అర్జెంటా? అంటే హ్యాండ్స్ ఆల్రెడీ ఎక్కించారు, ఆవిడ చిన్నగా పెట్టేసి క్లాత్ తెచ్చాను కట్ చేసి. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇదే సేమ్ మొత్తం 4 బ్లౌజులు ఇలాగే చేయటమే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.